శివయ్య, శివయ్య. ఏంటమ్మగారు? అవును, అంజలి ఎక్కడ? తన రూమ్లో ఉందండి, చదువుకుంటున్నట్టుంది. ఆహా. అంజలి కాస్త అల్లరి చేస్తుంది కానీ ఎంతైనా చదువు మీద ఝాస ఎక్కువే. మంచి అలవాట్లు ఉండడం మంచిదే కదా శ్రావ్య. మనం బయటికి వెళ్ళి చాలాసేపు అయింది. పద వెళ్ళి అంజలి కనిపిద్దాం. మనం బయటికి వెళ్ళి చాలాసేపు అయింది. ఏం చేస్తుందో ఏంటో. అంజలి, అంజలి బయట ఆడుకుంటుందేమో చూద్దాం పద శ్రావ్య. అంజలి, అంజలి అంజలి, అంజలి అంజలి, అంజలి బయట చూద్దాం. పద. అంజలి, 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 అంజలి. ఏంటి రామరాజు, అంజలి ఇంట్లో ఎక్కడ లేదు? అదే నాకు అర్థం కావడం లేదు శ్రావ్య. జనరల్గా మనకు చెప్పకుండా పాప ఎక్కడికి వెళ్ళదే. ఒకవేళ మనల్ని ఆట పట్టించడానికి బెడ్రూమ్ లోనే ఎక్కడైనా దాక్కుందంటావా? అది కూడా కరెక్టే, చూద్దాం పద. అంజలి, 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 అంజలి. రామరాజు, నాకెందుకో టెన్షన్ గా ఉంది. అదే నాకు అర్థం కావడం లేదు శ్రావ్య. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? శ్రావ్య, ఇక్కడేదో పేపర్ దొరికింది, ఏంటిది? అమ్మా, నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. అమ్మా, నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్తున్నాను. నువ్వు నా సొంత అమ్మవి కాదు. నేను అసలమ్మ కోసం వెళ్తున్నాను. నీకు ఆడపిల్ల పుట్టగాని హాస్పిటల్లో నీ నుంచి నేను బిడ్డని దూరం చేసి అంజలి అని పేరు పెట్టి నేను పెంచుకుంటున్నాను. అసలు నేను కూతుర్నేనా? అంజలికి నిజంగానే నిజం తెలిసిపోయిందా? అందుకే నన్ను అలా అడిగిందా? శ్రావ్య, శ్రావ్య, అందులో ఏం రాసింది? అంత షాక్ అయ్యా? అంజలి రాసిన మ్యాటర్ ఒకవేళ రామరాజు చదివితే చాలా ప్రమాదం. ఏంటి శ్రావ్య, ఏం మాట్లాడవు? అంజలి అందులో ఏం రాసింది? ఏదో తింగర్ పని చేసినట్టుంది. మనం తిడతామని భయంతో ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నానని రాసింది. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో, పద వెతుకుదాం.